అయ్యి బాబు వల్ల చిక్కున్న పామా ఏంటి అంత పెద్దగా ఉంది, ఉంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచేస్తుంది. ఇంకా వల్ల చిక్కుందని చెప్పి మేమైతే మా మేస్త్రి తీసుకుని అయితే వల్ల కాడికి అయితే వెళ్ళాము. పెద్ద కర్మకు అయితే వేసుకుని ఆయన అయితే రెడీగా ఉన్నాడు అనమాట. ఎదర ముక్కులో కూర్చుని అయితే వెళ్తున్నాడు ఆయన. రేపటికైనా మళ్ళీ వల్ల చిక్కుకుంది కదా, రేపైనా మనకు అడ్డు వస్తుంది, దాని ఎంత తెలుస్తాను రండి అని చెప్పి మమ్మల్ని అయితే ఆయన అయితే తీసుకెళ్లాడు. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన రియాక్షన్ అయితే చూడండి ఎలా ఉందో. అదిగో 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 కూతి కదలేదా ఎందడు కొట్టావా అబ్బో జాగ్రత్త నీ పోను నొక్కిపోతుంది. మొత్తానికి మా మేస్త్రి అయితే దాన్ని అట్టగొట్టి అయితే దాన్ని చంపి బయట తీయడానికి అయితే ప్రయత్నించేశాడు. ఈ పాము అయితే ఇంచుమించుగా అయితే 7-8 అడుగుల వరకు అయితే ఈ పాము అయితే ఉంటుంది పొడవు. ఆయన ఉన్నాడనే ధైర్యంతో మనం పక్క నుండి వీడియో తీయగలుగుతున్నాం కానీ దాన్ని చూస్తేనే మనకు వచ్చి అయితే అడిపోతుంది. ఇంకా మనకైతే ఉన్నాడుకండి అన్నిట్లో ఉంటాడు కదా ధూళిపేట, మనకి దోలెక్కువ. ఇంకా వాడైతే వచ్చేసి ఇంకా మా బామ్మద్ద అయితే తోకైతే పట్టుకున్నాడు. నేను పాము పట్టుకోవడం ఫస్ట్ టైం అని చెప్తున్నాడు కానీ నాకు తెలిసి చాలా సార్లు పట్టుకుని ఉంటాడు. చాలా ధైర్యంగా అయితే పాము అయితే పట్టుకున్నాడు. నేనైతే దూరం నుండి వీడియో తీస్తున్నాను. ఊడితే పడిపోతురా రే, వదలమాకరా రే. గుడిలో మంచిపోయింది పాము, మమ్మల్ని కట్టకు వచ్చి ఈ వల్ల చిక్కడింది, మమ్మల్ని కట్టకు వచ్చింది, అది చచ్చింది.